యేసయ్య స్తోత్రం నాయన. స్తుతులనైన వందనాలు నాయన. ఇదిగో నాయన మా జీవితంలో మరొక రోజు పొడిగించి నాయన నిద్రలో నుంచి నాయన ఎక్కువజామున లేచి నాయన ప్రార్థించుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు నాయన. అలాగే నాయన ఈరోజు ఈ దినం చూడలేక ఎంతోమంది మన్నయిపోతున్నారు నాయన. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో సంపూర్ణ ఆయుస్తో నాయన నీ కృపగల హస్తములతో మమ్మల్ని లేవనెత్తిన దేవా నీకు వందనాలు తండ్రి యేసయ్య. నీకేమి ఇవ్వగలుగుతాను నాయన, ఏమి ఇచ్చుకోగలుగుతాను తండ్రి. మా వచ్చి రాని ప్రార్థనలతో నాయన నీకు మొరపెడుతున్నాం తండ్రి. ఎంత నేర్చుకున్నా తండ్రి యేసయ్య, ఇంకా ఏదో నేర్చుకోవాలని ఉంటుంది నాయన. ఎంత చదివినా తండ్రి యేసయ్య ఏదో చదవాలని ఉంటుంది నాయన. రోజు రోజుకి కొత్తగానే ఉంటుంది నాయన. ఇదిగో నాయన నాకైతే చదువు రాదు నాయన. నన్ను ఇచ్చిన దాన్ని బట్టి నాయన తండ్రి చిన్నగా చదువుతున్నాను తండ్రి యేసయ్య స్తోత్రం. నాకు ప్రార్థించడం రాదు తండ్రి యేసయ్య. ఏదో అని ఇచ్చిన కృపను బట్టి నాయన చేస్తున్నాను తండ్రి ప్రార్థన తండ్రి యేసయ్య. నువ్వు గొప్ప దేవుడు తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. పిల్లారు తండ్రి ఏది రాని వారికి నేర్పే దేవుడు నమ్ముచున్నాను తండ్రి యేసయ్య. నేను వాక్యం చదువుకున్నాను అక్షరాలు పోతుంటాయి తండ్రి యేసయ్య. ప్రార్థించడం ఉన్నప్పుడు కూడా తండ్రి యేసయ్య ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు నాయన. నాకు వచ్చిన రీతిలోనే నిన్ను ప్రార్థించుతున్నాను తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. ప్రభా నా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమడుగుతున్నాను నాయన. ప్రార్థనలో ఎదిగింపు చేయమడుగుతున్నాను నాయన. మంచి ప్రార్థన పట్ల దీవించబడుతున్నాను నాయన. వాక్యం చదివేటప్పుడు నాయన మంచిగా వివరంగా మంచిగా అర్థమయ్యేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నాయన. చదువులేని నాకు నాయన ఇలా చదివించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. ఏది రాని నాకు నాయన ఇలా ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి యేసయ్య. అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నాను నాయన. ఆరోగ్యం దయచేయమడుగుతున్నాను తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. ప్రభా అలాగే నాయన నా ఇంట్లో నాయన నా భర్త తండ్రి చనిపోయి రేపటికి నాయన సంవత్సరము తండ్రి యేసయ్య జ్ఞాపకార్థ కూడికి పెట్టుకుంటుండగా నాయన పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చేటట్టుగా సహాయం చేయమడుగుతున్నాను నాయన. సర్వస్వం కోల్పోయినప్పుడు నాయన నువ్వు ఉన్నావు తండ్రి యేసయ్య. నా వాళ్ళు నా స్తోత్రం నాన్న దేవుడు నాయన. ఇంటి యజమానుడుగా నిలబెట్టి తండ్రి యేసయ్య ముందుకు నడిపించే దేవుడు నమ్ముచున్నాను తండ్రి. బిడ్డలు సొత్తే చిన్నవాళ్ళు తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. ప్రభా అలాగే నాయన రేపు తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. నీ వాతావరణం నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను నాయన. ఊరి నుంచి రాబోయే ప్రతి ఒక్కరిని కూడా నాయన రాకపోకల్లో కాపుదల నుంచి అడుగుతున్నాను నాయన. భోజనాల విషయంలో నాయన మంచి టేస్ట్లు వచ్చేటట్టుగా సహాయం చేయమడుగుతున్నాను నాయన. అలాగే వచ్చిన ప్రతి బిడ్డని కూడా నువ్వు ఆశీర్వదించమడుగుతున్నాను నాయన. అలాగే నేను రాకపోకలు ప్రతి బిడ్డలు ఎక్కడో లేంటి ఊరిల నుంచి వచ్చేవాళ్ళని ఏంటి అందరినీ నీ కాపుదల కంచి కావాలకాయమడుగుతున్నాను నాయన. నా భర్తను అవుతే నీ మహిమలోకి తీసుకున్నావు తండ్రి యేసయ్య. ఆయన ఆత్మ శాంతించాలి తండ్రి యేసయ్య. బిడ్డల కొరకెల్లా మొరపెట్టాలో కుటుంబం కొరకెల్లా మొరపెట్టాలో నేను ఎలా భారం కలిగి ప్రార్థించాలో నాయన. బిడ్డల కొరకేంటి కుటుంబం కొరకేంటి సంఘాల కొరకేంటి నాయన. నీ తెలివితేటలు జ్ఞానాన్ని నాకు పెట్టమని అడుగుతున్నాను నాయన. భర్త పోయినప్పుడు నాకు ఏది లేదు ఇంక నేను కూడా చనిపోవాలి ఉరి పెట్టుకోవాలని అనుకున్నప్పుడు నేను లేవనెత్తిన దేవుడు నువ్వు తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. అందుకు నేను ఎలా బతకాలి ఏం చెయ్యాలన్నది నాయన నా చేతుల్లో లేదు నాయన. జరగబో రోజులేంటి రాబోయే కాలంలో ఏంటి నాయన నువ్వు తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. అయితే కనుక నేను ఏ ఒక్కరికి వరం కాకుండా తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. నువ్వు నాకు ఏదైతే దాచిపెట్టున్నావో దూరాలనైనా బయలుపరచమడుగుతున్నాను నాయన. ఇంకో నేను సమస్తం ఎరుగున్న దేవుడు నాయన. ఈ అప్పులన్నీ అప్పులు అయిపోయాం తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. ప్రభా పోయాక తండ్రి యేసయ్య ఈ అప్పులన్నీ కూడా నీ నామంలో తీర్చమడుగుతున్నాను నాయన. బిడ్డలకు మంచి జాబులు దయచేయమడుగుతున్నాను నాయన. ఇచ్చిన దాని జాబును బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. ప్రభా తండ్రి యేసయ్య మంచిగా తండ్రి యేసయ్య రేపు జరగబోయే ఫంక్షన్ అంతట్లో కూడా నువ్వు తోడుగా నేడుగా ఉండాను. ముందుండి నడిపించి జరిపిస్తున్నావని జరిపించావని నాయన. కట్టబోయే అన్నీ కూడా సమస్తం తండ్రి తీరుస్తున్నావని తీర్చావని నమ్ముచున్నాను నాయన. నేను భర్త ఉంటే నాయన ఎంత బాధ ఉండేది కాదు నాయన. ఎన్నోసార్లు లేవనెత్తమన్నాం తండ్రి యేసయ్య. నీ నిమిత్తమైన అలాగైపోయారో తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. ప్రభా నా బాధ నా వేదన నా దుఃఖం కూడా నాయన నువ్వు అక్కడవే తీయగలుగుతావు తండ్రి యేసయ్య స్తోత్రం నాయన. ప్రభా మర్చిపోలేకపోతున్నాను తండ్రి యేసయ్య. ఎక్కడ దేవుడు ఉన్నాడు ఏం చేశాడు దేవుడు అని నిన్ను కూడా ఇడిచిపెట్టాను తండ్రి. పట్టుకుంటాను తండ్రి యేసయ్య. బిడ్డల్ని తండ్రి ఆశీర్వదించండి అని కొడుకుని కోడలి మనవడు దీవించిపోతుంటే అల్లుని మనవడు దీవించి ఆశ్రయించి కుటుంబాన్ని దీవించి కుటుంబంలో కట్టుకోవాల్సిన అన్నీ కూడా నీ నామలో కట్టుకునేటట్టుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.